జాబిల్లి కథలు. నాగవళి రాజ్యాన్ని పరిపాలించే విజయేంద్ర మహారాజు అనారోగ్య కారణంగా మరణించారు. తర్వాత రాజ్య పరిపాలన విజయేంద్ర మహారాజు కుమారుడు విక్రమసేనుడి చేతికి వచ్చింది. విక్రమసేనుడు వయసులో చాలా చిన్నవాడు, అయినా యుద్ధ విద్యల్లో ఆరితేరిన వీరుడు. కాని విజయేంద్ర మహారాజు మరణం తర్వాత రాజ్యంలో ఉండే సామంత రాజులు ఎలాగైనా విక్రమసేనుణ్ణి తప్పించి వారిలో ఒకరు రాజ్యపాలన దక్కించుకోవాలని కుటిల రాజకీయాలు నడుపుతున్నారు. రాజ్యంలో సభ జరుగుతూ ఉండగా సభలో సామంతరాజులు, విక్రమసేనుడు, ప్రజలు ఉంటారు. సభను ప్రారంభించండి. సామంతరాజుల్లో ఒకరైన భద్రుడు ముందుకు వచ్చి, రాజా, ఈ కూలీలు నా వద్ద ధనం అప్పుగా తీసుకుని ఇప్పుడు తిరిగి కట్టమనంటే తిరిగివ్వకుండా వాదిస్తున్నారు. పైగా నేనేదో వారి సొమ్ము దోచుకుంటున్నట్టుగా నాపైనే అభాండాలు వేస్తున్నారు. ధర్మప్రభువులు, మీరే తగిన న్యాయం చెప్పగలరు. భద్రుడు మోసకారి అని విక్రమసేనుడికి తెలుసు. పేదలకు రుణాలిచ్చి వారి దగ్గర అధిక వడ్డీ రాబట్టి ధనం సంపాదిస్తాడని, వారు తిరిగి చెల్లించకపోయినట్లయితే వారి భూమి జప్తు చేస్తాడని అక్కడ సభలో అందరికీ తెలుసు. అయినా భద్రుడు వినయం నటిస్తూ రాజుగారికి మాయమాటల్ని నిజాలుగా వివరిస్తాడు. అసలు జరిగిన విషయం వివరించండి. ప్రజల్లో నుంచి నలుగురు ముందుకొస్తారు. వారిలో ఒకరు ఇలా అంటారు, రాజా, ముందుగా మీకు విన్నవించుకునే విషయం ఏంటంటే, మేం కూలీలం కాదు, మీ రాజ్య పాలనలో నివసిస్తున్న రైతులం. నా పేరు రామన్న. ఏమిటి, వీరు రైతులైతే వీళ్ళని కూలీలుగా ఎందుకు పరిచయం చేస్తున్నారు అని భద్రుడిపై కోపగించుకుంటాడు. రాజా, మీరొక విషయం గమనించాలి. వీరు ఒకప్పుడు రైతులు, ప్రస్తుతం నా పొలంలో పనిచేసే కూలీలు. వీరు తీసుకున్న అప్పు మరియు వడ్డీ కలిపితే వీరి పొలానికున్న ఖరీదు కన్నా రెట్టింపయింది. అందువలన వీరి పొలాల్ని నేను స్వాధీనం చేసుకున్నాను. ఇప్పుడు వీరు నా పొలంలో పనిచేసే కూలీలు మాత్రమే. నేను ఆ విషయమే మీకు విన్నవించాను. విక్రమసేనుడికి తెలుసు భద్రుడు మోసపూరితంగా వారి పొలం స్వాధీనం చేసుకున్నాడని. కాని రాజనీతి ప్రకారం సాక్ష్యాధారాలు పరిశీలించిన పిదపే తీర్పు వెల్లడించాలి. రాజనీతికి కట్టుబడి విచారణ జరిపిస్తాడు. రామన్న, మీరు వారి దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమా? రాజా, గత 4 ఏళ్లుగా మన రాజ్యంలో వర్షాలు సరిగ్గా పడక, పంటలు సరిగ్గా పండక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ మాకు తెలిసిన వృత్తి వ్యవసాయం. భద్రుడి గారి దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవం. కాని పంట నష్టపోయినప్పుడు మేము అప్పెలా తీర్చగలుగుతాం? మాకు కొంత సమయం ఇప్పించమని వేడుకున్నాం. కాని భద్రుడు గారు మా పొలాలు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మాకు వ్యవసాయం చేసేందుకు పొలం లేక, వేరే పని చేతకాక మిమ్మల్ని న్యాయం అడిగేందుకు వచ్చాము. భద్రుడి గారి అప్పు తీర్చేందుకు మాకు కొంత సమయం ఇప్పించగలరని వేడుకుంటున్నాము. రాజా, వీరికి 2 సంవత్సరాలకు తిరిగి ఇచ్చేందుకుగాను అప్పు ఇచ్చాను. వారు పంట నష్టం చూపించి తిరిగి కట్టలేదు. పైగా ఇంకో 2 సంవత్సరాలు గడిచిపోయాయి, అయినా చెల్లించలేదు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వారి పొలాల్ని నేను స్వాధీనం చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికొచ్చి నేనేదో తప్పు చేశాను అన్నట్టు మీకు విన్నవించుకుంటున్నారు. మీరే నాకు న్యాయం చేయాలి. అయ్యా, ఇన్నాళ్ళు అవకాశం ఇచ్చి పంట పండి చేతికొచ్చే సమయానికి ఇలా మీరు స్వాధీనం చేసుకోవడం సరికాదయ్యా. ఈ సంవత్సరం పంట అమ్మి మీ అప్పు తీర్చేస్తాం అని రామన్న భద్రుణ్ణి వేడుకుంటాడు. భద్రుడు కుదరదని తెగేసి చెప్తాడు. ఇంతలో రైతుల్లో మరొకరు ముందుకొచ్చి, రాజా, పంట పండని రోజుల్లో మాకు అప్పులిచ్చి నేడు పంట పండి చేతికొచ్చిన సమయానికి మా పొలాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పంట అమ్మితే వారి అప్పు పూర్తిగా తీరిపోతుంది. అయినా మోసపూరితంగా ఇలా అర్థాంతరంగా మా పొలాలు జప్తు చేశారు. దయచేసి మా పొలాలు మాకిప్పించండి. భద్రుడు గారు, ఈ సంవత్సరం పంట అమ్మి మీ అప్పు తీరుస్తాం అంటున్నారు కదా, ఒక అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా. రాజా, నేను వీరికి 2 సంవత్సరాల కాలం మాత్రమే గడువిచ్చాను. ఇప్పుడు 4 సంవత్సరాలైంది. ఆ పొలం గత ఏడాదే నాదైంది. వీళ్ళీ సంవత్సరం నా పొలంలో పనిచేసిన కూలీలు మాత్రమే. వారికి అవకాశం ఇచ్చే సమయం కూడా దాటిపోయింది. నేనివ్వలేను.
సరే, ఆ పొలానికి ఎంత విలువ కట్టారో అంత మొత్తం నేను మీకిస్తాను. ఆ పొలాన్ని రైతులకు ఇవ్వండి. సభలో నుంచి మరొక సామంతరాజు లేచి, రాజావారు ఇక్కడికొచ్చింది న్యాయం కోసం, కానీ మీరు వారికి సాయం చేస్తున్నారు. దయచేసి మీరు మహారాజు అన్న సంగతి మర్చిపోవద్దు. ప్రస్తుతం మన సభలో న్యాయం మాత్రమే జరగాలి. సాయం చేయదలిచినా అది మరొకసారి చెయ్యాలి. మీరు న్యాయానికి సాయానికి తేడా తెలుసుకొని సభ నిర్వహించాలి అని విక్రమసేనుణ్ణి ఉద్దేశించి హేళనగా మాట్లాడతాడు. అతని మాటలకు సభలోని సామంతరాజులందరూ తప్పనిసరి పరిస్థితిలో రాజు తీర్పు చెబుతాడు. వాదోపవాదాలు విన్న తర్వాత మీరు భద్రుని దగ్గర 2 సంవత్సరాలకు గాను తిరిగి ఇచ్చే ఒప్పందం ప్రకారం అప్పు తీసుకుని తిరిగి ఇవ్వనందున మీ పొలం భద్రుడు జప్తు చేయడంలో ఎటువంటి తప్పు లేదని తీర్పు చెప్పడం జరుగుతుంది అని తీర్పు చెప్పి సభలో నుంచి వెళ్ళిపోతాడు. రైతులు వారికి కలిగిన నష్టానికి ఏమీ చేయలేక ఏడ్చుకుంటూ సభలో నుండి వెళ్ళిపోతారు. భద్రుడు విజయగర్వంతో హేళనగా నవ్వుతూ ఉంటాడు. కాని విక్రమసేనుడికి తెలుసు తను చెప్పింది సరైన తీర్పు కాదని. మరుసటి రోజు సభలో మరొక సామంతరాజు మరొక రైతు దగ్గర్నుంచి భూమి స్వాధీనం చేసుకుంటాడు. ఇలా ప్రతిరోజూ సభలో సామంతరాజులు నిరుపేద రైతుల కుటుంబాలను మోసం చేసి వారి ఆస్తులను జప్తు చేస్తూ ఉంటారు. కాని సాక్ష్యాధారాలన్నీ కూడా సామంతరాజులకు అనుకూలంగా ఉండేసరికి విక్రమసేనుడు సరైన తీర్పివ్వలేక సతమతమవుతూ ఉంటాడు. ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఆ రాజ్యంలోకి ఒక ముసుగు దొంగ ప్రవేశిస్తాడు. అతడు భద్రుడి ఇంటిలో చొరబడి దొంగతనం చేస్తూ ఉండగా భద్రుడు నిద్రలేచి, ఎవడివిరా నువ్వు? సామంతరాజునైనా నా ఇంట్లోకే దొంగతనానికొచ్చావా? నీ అంతు చూస్తాను అని ముసుగు దొంగపై యుద్ధానికి దిగుతాడు. ముసుగు దొంగ అతన్ని చితకబాది ఇలా అంటాడు. నేను దొంగను కాని నీలా అభం శుభం తెలియని అమాయక రైతుల దగ్గర నుంచి కాజేసేవాణ్ణి కాదు. నీకొక అవకాశం ఇస్తున్నా. నువ్వు రైతుల దగ్గర కాజేసిన పొలాల్ని స్థలాల్ని ఎవరివి వారికివ్వాలి, లేకపోతే నీ ప్రాణం తీస్తా అని బెదిరిస్తాడు. తప్పనిసరి భద్రుడు, దొంగగారు, నన్ను కొట్టద్దు. నేను మీరు చెప్పినట్టుగాని చేస్తాను. రేపే సభలో నేను కాజేసినవన్నీ తిరిగిచ్చేస్తాను. నన్ను నమ్మండి దొంగగారు. నేను నీ దగ్గర నుండి ఏమీ తీసుకొని వెళ్ళడం లేదు. నీవు కనుక చెప్పింది చెప్పినట్టు చేయకపోతే నీ సంగతి చెప్తా. మీ గొంతు వింటే ఎవరో తెలిసిన వ్యక్తిలా అనిపిస్తోంది. ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా? ఒకసారి మీ ముసుగు తొలగిస్తారా? నేను మీ అందరికీ కావలసిన వాణ్ణి. గతంలో మీరందరూ నాకు భయపడిన వారే. మీ అందరికీ చాలా సుపరిచితుణ్ణి. నా పేరు కొండవీటి దొంగ. దొంగ తన పేరు కొండవీటి దొంగ అని చెప్పేసరికి భద్రుల్లో భయం రెట్టింపవుతుంది. భద్రుడికి హెచ్చరిక జారీ చేసి దొంగ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు భద్రుడు రాజసభలో, రాజా, ఎవడో కొండవీటి దొంగంట ముసుగు వేసుకుని రాత్రి నా ఇంట్లో జొరబడి నన్ను చిత్తకొట్టి నా కష్టార్జితాన్ని ప్రజలకు పంచేయాలని హెచ్చరిక జారీ చేసి మరీ వెళ్ళాడు. పైగా ఏ రాజు కూడా నన్ను పట్టుకోలేడని ప్రగల్భాలు పలికాడు. ఇలా దొంగ గురించి ఉన్నవి లేనివి కల్పిత కట్టుకథలు రాజుకి వివరిస్తాడు. విక్రమసేనుడు మంత్రిని పిలిచి, మహామంత్రి, ఎవరి కొండవీటి దొంగ? ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. మీకేమైనా తెలుసునా? మహారాజా, నేను కూడా ఈ పేరు విన్నాను. ఒకానొక సమయంలో ప్రజలను హింసించే ఆసాములను ముసుగు వేసుకొని గుర్రం మీద వచ్చి దోచుకొని మళ్లీ ఆ సొమ్మును పేద బడుగు వర్గాలకి పంచేవాడు. అది కూడా చాలా కాలం క్రితం జరిగింది. అయినా అది వాస్తవం అనడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు. మా చిన్నతనంలో వాటిని కట్టుకథలుగా చెప్పేవారు. కానీ ఇప్పుడతను ఎలా వచ్చాడనేదే చిక్కు ప్రశ్నలా మారింది. కథల్లో ఉండే కొండవీటి దొంగ ఇప్పుడు నిజంగా వచ్చాడు అనడానికి రుజువేమిటి? నిన్ను కొట్టింది అతనే అనడానికి సాక్ష్యం ఏంటి? అయ్యా, కొండవీటి దొంగ వచ్చాడు అనడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను గాని నా దగ్గర ఉన్న సొత్తుని ప్రజలకు పంచకపోతే నా అంతు చూస్తానని సవాలు విసిరి మరీ వెళ్ళాడు. మీరే నాకు రక్షణ కల్పించాలి. అయినా
ఆ కొండవీటి దొంగ చెప్పినట్టుగా చేయవచ్చు కదా. మీ ప్రాణాలు మీకు దక్కుతాయి. లేకపోతే అతని ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడతాడో తెలియదు. అయ్యా, ఇన్నాళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్ముని ప్రజలకు పంచమంటే మాత్రం నేనెలా పంచుతాను? మీరే ఎలాగైనా నాకు రక్షణ కల్పించాలి. అలాగే, మీరు చింతించకండి. నేటి నుండి మీ ఇంటి దగ్గర 2 సైనికుల్ని కాపలాగా నియమిస్తున్నాను. ఆ కొండవీటి దొంగ వచ్చిన ఎడల మన సైనికులు అతన్ని బంధిస్తారు అని విక్రమసేనుడు ధైర్యం చెప్పి పంపిస్తాడు. మళ్ళీ ఆ మరుసటి రోజు రాత్రి ముసుగు వేసుకున్న కొండవీటి దొంగ భద్రుడి ఇంటికొస్తాడు. ఇంటి ముందు కాపలాగా ఉన్న 2 సైనికుల్ని కొట్టి లోపలికి ప్రవేశిస్తాడు. భద్రుడి పీక మీద కత్తి పెట్టి, ఏరా, ఇది నీవు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్మా? ప్రజల్ను పీడించి సంపాదించింది కదరా. నీదేదో ఇచ్చినట్టుగా తెగ బాధపడిపోతున్నావు. నేను మహారాజుకి సవాలు విసిరానా? ఉన్నవి లేనివి రాజుగారికి కల్పించి చెప్పినంత మాత్రాన నేనేమన్నా భయపడతానా? ఆ రాజుగారు నన్నేమైనా చేస్తాడా? నీకొక్క అవకాశం ఇచ్చాను, కానీ నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయావు. నీకు శిక్ష తప్పదు అని దొంగ భద్రుడి కుడి చెయ్యి నరికేస్తాడు. భద్రుడు దొంగ కాళ్ల మీద పడి తననేమీ చెయ్యొద్దని బ్రతిమలాడుతూ ఉంటాడు. నన్ను క్షమించండి. మీరిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాను. నాకు మరొక అవకాశం ఇప్పించండి. తప్పకుండా నేను నా సొమ్ముని ఎవరి దగ్గరైతే తీసుకున్నానో వారికి స్వయానా నా చేతులతో తిరిగిచ్చేస్తాను. నేనెవరికైనా ఒక్క అవకాశమే ఇస్తాను. రెండోసారి శిక్షించడమే. నువ్వు ఏదైతే ప్రజలకిస్తానన్నావో అది నేనే స్వయానా ఇస్తాను. నేటితో నీ చరిత్ర సమాప్తం అని దొంగ భద్రుడి తల నరికి చంపేస్తాడు. భద్రుడి ఇంట్లో ఉన్న సొమ్మును తీసుకెళ్లి ఎవరైతే తన చేత బాధించబడ్డారో వారికి పంచిపెడతాడు. ఈ విషయం రాజ్యం మొత్తం ప్రచారంలోకొస్తుంది. రాజ్యంలోని సామంత రాజుల్లో కొండవీటి దొంగ పేరు చెప్పగానే వణుకు మొదలవుతుంది. ఆ రోజు నుంచి ప్రజల్ని అకారణంగా పీడించిన సామంత రాజుల్ని దోచుకొని పేదలకు పంచి ఇస్తూ ఉంటాడు. కొండవీటి దొంగని పట్టుకోడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అతను దొరకడు. ఒకరోజు ఏకాంత సమయంలో మహారాజు విక్రమసేనుడు, మంత్రి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మహారాజా, ఆ ముసుగు దొంగ మనం ఎంత ప్రయత్నించినా దొరక్కున్నాడు. ఏ విధంగా అతన్ని బంధించాలో తెలియకుండా ఉంది. మన సామంతరాజులందరూ అతని పేరు వింటేనే హడలిపోతున్నారు. దీనికి పరిష్కార మార్గం ఉందా లేదా? మంత్రిగారు, మీకొక విషయం చెప్పాలనుకుంటున్నారు. మీరు మా తండ్రి గారి హయాంలో నుంచి కూడా మాకు మంత్రిగారు. మీరు మాకు తండ్రి సమానులు. కనుక ఈ విషయం మీకే చెప్పదలుచుకున్నాను. దేని గురించి మహారాజా మీరు మాట్లాడేది? అందర్నీ హడలెత్తిస్తున్న కొండవీటి దొంగ గురించి. నేను నా తండ్రి గారి మరణం తర్వాత రాజునయ్యాను. కానీ నేను రాజుగా పదవి చేపట్టడం ఇక్కడ చాలా మందికి ఇష్టం లేదు. నా పరిపాలనని హేళన చేస్తూ నన్ను కించపరిచారు. కానీ నేను దాన్ని పట్టించుకోకుండా ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాను. కానీ ప్రజా పరిపాలనలో కూడా నాకు అడ్డంకులు కలగజేస్తున్నారు. ప్రజలకు సరైన న్యాయం చేయలేక నేను చాలా ఇబ్బంది పడ్డాను. శాంతియుతంగా ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాను, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో హింసతోనే ప్రజలకు న్యాయం చేస్తున్నాను. రాజ్యసభలో నేనిచ్చే తీర్పుల వల్ల న్యాయం జరగడం లేదని నాకు తెలుసు. అందుకే న్యాయమైన తీర్పు ఇవ్వడానికి నేనే కొండవీటి దొంగగా మారాను. నేను చేస్తున్నది తప్పంటారా? రాజా, నువ్వే కొండవీటి దొంగ అని నాకు ముందే తెలుసు. ఎందుకంటే అసలు కొండవీటి దొంగ అనేవారు ఎవ్వరూ లేరు. కొండవీటి దొంగ ఒక కల్పిత పాత్ర. నీకు నీ చిన్నప్పుడు కొండవీటి దొంగ గురించి చెప్పింది నేనే. ఎప్పుడైతే కొండవీటి దొంగ మన రాజ్యంలో దొంగతనాలు చేస్తున్నాడని నాకు తెలిసిందో ఆ రోజే అది నువ్వేనని నాకు తెలిసిపోయింది. మా మహారాజు ఏం చేసినా న్యాయం చేస్తాడని నమ్మాను కాబట్టి ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఇక మీదట కూడా ప్రజలను హింసించే ఆసాములను దోచుకుని కొండవీటి దొంగ మన రాజ్యంలో సంచరిస్తాడు అని మంత్రి మహారాజు విక్రమసేనుణ్ణి సమర్థిస్తాడు.
ఆ రోజు నుంచి రాజ్యసభలో న్యాయం జరగకపోతే కొండవీటి దొంగ వస్తూనే ఉంటాడు, ప్రజలకు న్యాయం చేస్తూనే ఉంటాడు. కోనాయిపల్లి అనే పల్లెలో ఓ పెద్ద జమీందారు ఉండేవాడు. పేరు సూర్యనారాయణ రెడ్డి. ఆయన్ని ఊరంతా గౌరవించేవారు. ఎవరికి కష్టం వచ్చినా ముందుగా సాయం చేసేది ఆయనే. ఓ రోజు ఊరికి కొత్తగా వచ్చిన నర్సయ్య కుటుంబం ఆ ఊరి గుడి పూజారితో, అయ్యా, దేవుడి పేరు మీద అర్చన చేయండయ్యా. బాబూ, మీరెవరు? ఊరికి కొత్తగా ఉన్నారు? అవునయ్యా, నేను నా కుటుంబంతో సహా ఈ ఊరికి జీవనోపాధికొచ్చాను. ఓ, అలాగా, ఉండండి, అర్చన చేస్తాను అని పూజారి దేవుడికి అర్చన చేసి వారికి ప్రసాదం పెడతాడు. అయ్యా, నాకు ఈ ఊర్లో ఏదైనా పని దొరుకుతుందా? ఎందుకు దొరకదు? మీకెలాంటి సాయం కావాలన్నా మా ఊరి జమీందారు గారు చేస్తారు. అవునా అయ్యా? వారిల్లెక్కడుందో చెప్తే. గుడి నుంచి కుడివైపు తిరిగి నేరుగా వెళ్ళండి. అక్కడ పెద్ద బంగ్లా ఉంటుంది. అదే జమీందారు గారి ఇల్లు. అట్టగేనయ్యా, ఆ దేవుడి దయ వలన నాకు పని దొరికితే చాలు. అంతా బాగానే జరుగుతుంది నర్సయ్య గారు, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి అతన్ని పంపించేస్తాడు పూజారి. నర్సయ్య సూర్యనారాయణ రెడ్డి దగ్గరికి వెళ్తాడు. అయ్యా, మీ గురించి ఊర్లో అంతా చెప్పుకుంటుంటే విన్నాను. మీరందరికీ సాయం చేస్తారంట కదా? అవును, మీకెలాంటి సాయం కావాలి? మిమ్మల్ని ఇంతకు ముందు ఈ ఊర్లో ఎప్పుడు చూసినట్లేదే. నేను ఊరికి కొత్తగా వచ్చినానయ్యా. ఇక్కడ ఏదైనా పని చేసుకుంటూ స్థిరపడాలని అనుకుంటున్నాను. సరే, చాలా మంచిది. మా ఊరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది. నాకిక్కడ ఏదైనా పని దొరుకుతుందా బాబూ? నువ్వు సరైన సమయంలోనే వచ్చావు. మా మామిడి తోటకు పనివాళ్ల కోసం వెతుకుతున్నావు. అలాగే ఇంట్లో కూడా తోట పని చేయాల్సి వస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతేనే. అయ్యా, నాకెంటనే పని దొరకడం నా అదృష్టం. అలాగే నీ జీతం నెలకి 1000 రూపాయలు. రేపటి నుంచి పనిలోకొచ్చేయి. బాబూ, మీలాంటాళ్ళు ఉండబట్టే ఇంకా లోకంలో మంచితనం మిగిలుంది. నేను శ్రద్ధగా పని చేసుకుంటా బాబూ అని చెప్పి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నర్సయ్య. ఈ విషయం అతని భార్య కనకంతో చెప్తాడు. ఆమె ఓ రోజు నీళ్ల కుళాయి దగ్గర ఆడవాళ్లతో, అందరికీ నమస్కారం అండి. మేమీ ఊరికి కొత్తగా వచ్చాం. అవునా తల్లి, మంచిది. ఇక్కడే ఉంటారా, వెళ్ళిపోతారా? ఇక్కడే ఏదైనా పని చూసుకొని స్థిరపడాలని మా ఇంటాయన అన్నారు పిన్నిగారు. అవునా తల్లి, మరి పని అది ఏమైనా కుదిరిందా? ఎవరో జమీందారు గారంట, వారి తోటలో పని కుదిరింది పిన్ని. పోన్లే, మా జమీందారు గారు చాలా మంచివారు. ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తారు. ఆయనే కనుక లేకపోతే మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కాకుండా పోయేది. మరేం పర్లేదులేమ్మా, మీకెలాంటి సాయం కావాలన్నా వెంటనే ఆయన్ని అడగండి. వారే మీకు అండాదండ. సరేనండి, నేళ్ళొస్తానిక అని తన ఇంటికి వెళ్ళిపోతుంది కనకం. ఊరంతా జమీందారు గురించి గొప్పగా చెప్పుకుంటారు. దాన ధర్మాలు, అన్నదానాలు ఆ ఊర్లో చాలా సహజమైపోయాయి. ఓసారి పట్నం నుంచి జమీందారు స్నేహితుడు ఆనందరావు అతనింటికొస్తాడు. ఏరా సూర్యనారాయణ, ఎలా ఉన్నావు? ఏంటి విశేషాలు? అంతా బాగానే ఉందిరా. నీకు తెలియనివేవుంటాయి చెప్పు. ఊరంతా నీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారా. ఏంట్రా, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? సూర్యనారాయణ భార్య సుందరమ్మ, మీకు తెలియందే ఉందన్నయ్యా. ఆయన ఎప్పుడూ దాన ధర్మాలంటూ ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటారుగా. మన దగ్గర ఉన్న దానిలో సాయం చేయడంలో గొప్పే ఉందిరా. సరే, నువ్వు చేసేది మంచే, కాని గుర్తుపెట్టుకో, ఇలా దానాలు చేసుకుంటూ పోతే రేపటి రోజున నీకు నీ భార్య బిడ్డలకి ఏం మిగులుతుంది చెప్పు? ఉంటుందిలేరా. లేదురా, నువ్వు కూడా నీ ఆస్తిపాస్తులు పెంచుకోవాలి. ఈ జనాలు నీ దగ్గర ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఏమో, నేనైతే నీ మంచి కోసమే చెప్తున్నాన్రా. మిగతాది నీ ఇష్టం. ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి ఆనందరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ మాటలు సుందరమ్మ మెదడులో బాగా నాటుకుపోతాయి. ఓ 2 రోజుల తర్వాత సుందరమ్మ, ఏవండి, మొన్న అన్నయ్య గారు చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించారా? దానిలో ఆలోచించేదేముంది, వదిలేయ్. లేదండి,
రేపు మనకు ఆపదొస్తే ఎవరు ఆదుకుంటారు చెప్పండి. అందుకే ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి కూడబెట్టాలి సరే, ఆలోచిద్దాంలే. అని అంటాడు సూర్యనారాయణ. మెల్లగా అతన్ని ఆలోచనలో కూడా ఆస్తిపైన ఆశ మొదలవుతుంది. అది కాస్త క్రమంగా అతిగా మారుతుంది. ఓ రోజు గ్రామంలోని ఓ రైతు సూర్యనారాయణ దగ్గరికి వస్తాడు. అయ్యా, నా పొలానికి ఇప్పుడు నీరు అవసరం. దానికి మీ బావైతే దగ్గరగా ఉందయ్యా. ఓ 2 రోజులు ఆ నీటిని వాడుకోవడానికి అనుమతిస్తారా? నీళ్ళివ్వాలా? నేను నీ కోసం నా బావి తవ్వించలేదు. నీ పొలం సాగు చేసుకోలేకపోతే నాకు అమ్మి, నేను చూసుకుంటాను. లేదంటే రుసుము చెల్లించు, నీళ్ళిస్తాను. లేదంటే వెళ్ళిపో అని అనగానే అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇదే జమీందారు ఒకప్పుడు ఈ నీటిని ఉచితంగా అందరికీ ఇచ్చేవాడు. దీంతో అతని తనలో దేవుడా, ఇది నిజంగా జమీందారు గారి మాట్లాడుతున్నారా అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటినుంచి జమీందారు ఊర్లో చిన్న చిన్న రైతుల నుంచి పొలాలు కొనడం మొదలు పెడతాడు. కొంతమంది దగ్గర బెదిరించి మరీ పొలం రాయించుకుంటాడు. దీంతో ఓ రోజు నర్సయ్యతో ఊరివాళ్లు, నర్సయ్య, నువ్వు ఆ ఇంట్లోనే పనిచేస్తావు కదా, అసలు జమీందారు గారికి ఏమైంది? మతిగాని పోయిందా ఏంటి? ఎప్పుడూ లేంది ఇలా మసులుకుంటున్నారు. అదేం లేదయ్యా, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. మరి ఏమైంది? ఎందుకిలా ఆస్తి ఆస్తి అని పొలాల మీద పడుతున్నారు? మొన్న మధ్య పట్నం నుంచి ఎవరో దొరగారు చెల్లారయ్యా. ఆ రోజు సానాసేపు మాట్లాడుకున్నట్టు గుర్తు. అవునా? అసలిది మన జమీందారు గారేనా అని మాకు అనిపిస్తోంది. నిజమేనయ్యా, ఇదివరకులా మాతో మాటైనా మాట్లాడటం లేదు అని ఊరంతా జమీందారు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందరిలో ద్వేషం పెరిగిపోతుంది. కొన్నాళ్లకు పాత శివాలయం భూమిని కూడా తన సొంతం చేసుకోవాలని చూస్తాడు జమీందార్. దీంతో ఊరంతా నిరసనకు సిద్ధమవుతారు. అయ్యా, ఇదేం పద్ధతిగా అనిపించడం లేదయ్యా. మా పొలాలు తీసుకున్నారు, ఊరుకున్నాం. కానీ ఇప్పుడు మీరు ఈ గుడిని మీ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇది మా తరతరాల నుంచి వస్తున్న ఆస్తి. ఇన్నాళ్ళు పట్టించుకోలేదు, అంతే. మీ దగ్గరేమైనా ఆధారం ఉందా? ఎంత ధైర్యం! మొన్నటి వరకు నా సాయం కోసం నా ఇంటి గుమ్మ ముందు నిలబడేవారు. ఈరోజు నన్నే ఆధారాలు అడుగుతారా? అయ్యా, ఇది ఆ దేవుడిది, ఇది ఊరందరిది. ఇప్పుడు మీరు సొంతం చేసుకొని మీ ఆధీనంలో ఉంచుకుంటాను అంటే ఎలా చెప్పండి? మీ అందరికీ బాగా పొగరు పట్టిందిరా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. చెప్తా మీ పని అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జనమంతా అతన్ని దూషిస్తూ ఉంటారు. కొద్ది రోజులకు భారీ వర్షాలు, తుపాను కారణంగా ఇళ్ళు, పొలాలు అన్నీ మునిగిపోతాయి. జమీందారిల్లు కూలిపోతుంది. అయ్యయ్యో, నా ఆస్తంతా నీటి పాలైపోతోంది. అయ్యో, ఎంత పని జరిగిందండి! ఏవండి, అలా ఊర్లోకి వెళ్తామండి, ఎవరైనా ఆశ్రయం ఇస్తారేమో. సరే పద అని ఇద్దరూ బయలుదేరతారు. ఊరంతా ఆ ఊరి గుడి దగ్గరే తలదాచుకుంటారు. నాకు, నా భార్యకు మీతో పాటు ఇక్కడ ఆశ్రయం ఇస్తారా? ఊరి వాళ్ళంతా నిశ్శబ్దంగా ఉంటారు. ఆస్తి, డబ్బు అని మీ మీద చాలా కటువుగా మాట్లాడాను అని అంటున్నా సరే అంతా నిశ్శబ్దంగా ఉంటారు. అప్పుడు జమీందారు, చూసావా సుందరమ్మ, నా దురాశ నాకెంత నష్టాన్ని తెచ్చిపెట్టిందో. ఒకప్పుడు ఊరంతా నా వెనక ఉండేవారు, ఇప్పుడు నువ్వు నేను మాత్రమే మిగిలాము. తప్పు చేశామండి. ఆస్తి సంపాదించుకుందామని అనుకున్నాం కానీ ఈ క్రమంలో మన అనుకునే మనుషుల్ని పోగొట్టుకున్నావు. అవునండి, నిజమే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పూజారక్కడికొచ్చి వాళ్ళని లోపలికి రమ్మని పిలుస్తాడు. చాలా ధన్యవాదాలండి, మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నా పొరపాటు నేను తెలుసుకున్నాను. ఈ గుడిని నేను సొంతం చేసుకోవాలి అనుకున్నాను, అందుకే దేవుడు నాకు శిక్ష వేశాడేమో. మరేం పర్లేదు జమీందార్ గారు, ఆ దేవుడు అందరికీ మరో అవకాశం ఇస్తాడండి. నేను మీ పట్ల అంత కఠినంగా ఉన్నా సరే మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు. నా మిగిలిన ఆస్తిలో సగం నేను ఊరందరికీ పనిచేస్తాను. ఇకపై మునుపట్ల అందరం కలిసిమెలిసి ఉందాం. ఆస్తి ఏమీ వద్దు జమీందారు గారు, మీరు మునుపట్ల ఉంటే చాలు అని ఊర్లో ఒక పెద్ద మనిషి అంటాడు. అప్పట్నుంచి అంతా హాయిగా
కలిసిమెలిసి ఉంటారు. ఒక మనిషి ఆస్తిని నమ్మే కంటే విలువల్ని నమ్మి బ్రతికితేనే గౌరవం వస్తుంది. మనిషిలో దురాశ ఉన్నంతవరకు మిగిలేది నాశనమే.